మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు. అధ్యాయం 6. అమ్మమ్మ అంతిమ యాత్ర. అమ్మకు 3వ సంవత్సరం. కార్తీక శుద్ధ ఏకాదశి. రాత్రి 10:30 అయింది. అమ్మకు జ్వరం మండిపోతున్నది. అమ్మ పక్కలో పడుకున్నది. మరిడమ్మ తాతమ్మ వచ్చి చూచింది. అమ్మమ్మ చెక్కిళ్ళు కన్నీట తడిసి ఉన్నాయి. మౌనస్వామి వారు క్రొత్తగా వేసిన రాజ్యలక్ష్మి యంత్ర ప్రభావం వలన అన్ని జబ్బులు నయమవుతున్నాయట. నీకు దిగులెందుకు? అమ్మాయి చేత మనం కూడా ప్రదక్షిణాలు చేయిద్దాం అని తాతమ్మ అమ్మమ్మకు ధైర్యం చెప్పింది. ఒకసారి మౌనస్వామి వారు కొంతకాలం మన్నవలో ఉన్నారు. వారు అష్టసిద్ధులు పొందినవారు. అరచేతుల రాపిడి మాత్రం చేతనే కుంకుమ సృజించేవారు. ఆ కుంకుమ ప్రభావం వలన సర్వ రోగాలు నివారించబడేవి. వారు లేనప్పుడు కూడా వారి శక్తి వలన ఆ గ్రామస్తులకు మేలు చేకూర్చవలనన్న అభిలాషతో రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహం కింద ఒక క్రొత్త యంత్రాన్ని వేశారు. ఆ దేవాలయానికి ప్రదక్షిణ చేస్తే సమస్త వ్యాధులు సమసిపోతాయని ఆ గ్రామజనుల విశ్వాసం. తాతమ్మ మాటలు విని జ్వరంతో పడుకున్న చిన్నారి అమ్మ చివాలున లేచి కూర్చొని అన్నది, అది రాజ్యలక్ష్మి యంత్రం కాదు, రాజరాజేశ్వరి యంత్రం. ఆ పలుకెంతో శాంతంగానూ స్పష్టంగానూ ఉన్నది. తాతమ్మ ఆశ్చర్యంతో ఆలోచనలో పడ్డది. కానీ అమ్మమ్మ అన్నది, చిన్నపిల్లకు పెద్ద ఆలోచనలు ఎందుకమ్మా? అమ్మ తొణకకుండా వెతుక్కొనకుండా అన్నది, పెద్దవాళ్ళు చిన్న ఆలోచనలు చేస్తున్నారు కనుక. సరేలే, అన్నీ నీకే అంటూ అమ్మ తలను రొమ్ముల్లో దాచుకొని పమిట కప్పింది. ఆ పమిటలో నుండి అంతర్వాణిలా పలికింది అమ్మ, అవును, అన్నీ నావే కనుక. అప్పుడు అమ్మ చెప్పిన మాటలు ఎవరి మనసుకు పట్టలేదు. కానీ 1958లో దేవీ నవరాత్రులలో అమ్మ మన్నవ వెళ్ళినప్పుడు మన్నవ కృష్ణశర్మ గారు ప్రభృతులకు ఆ యంత్రం చూపి రుజువు చేసింది. అది రాజరాజేశ్వరి యంత్రమే. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహం క్రింద రాజరాజేశ్వరి యంత్రం. అమ్మకు 2 సంవత్సరాల 9వ మాసంలో అమ్మమ్మకు మగపిల్లవాడు పుట్టి చనిపోయాడు. అంటే అమ్మ తర్వాత 4 నెలలకు అమ్మమ్మ మరలా గర్భవతి అయింది. కానీ అయిన 4 నెలలకే విఫలమైనందున అమ్మమ్మ ఎప్పుడూ చింతాక్రాంతయ్యై ఉండేది. అందువల్ల అమ్మ పెంపకం బాధ్యత పూర్తిగా మరిడమ్మ తాతమ్మ వహించక తప్పలేదు. రోజూ శ్రద్ధగా అమ్మకు అన్నం పెట్టడం ప్రారంభించింది. ఎందువల్లో అన్నం అమ్మ శరీరతత్వానికి సరిపడలేదు. పెట్టిన అన్నం పెట్టినట్లే విసర్జింపబడేది. తాతగారు తెనాలిలో డాక్టర్ సాంబయ్య గారి వద్ద హోమియో వైద్యం చేయించారు. కానీ ఫలితం ఏమీ లేకపోయింది. ఒకనాడు ఒక గోషాయి వచ్చి అమ్మకు మందిస్తానని ఒక వనమూలికను అమ్మ మెడలో కట్టబోయాడు. ఆ మూలికను అందుకుని అమ్మ చటాలను నోట్లో పెట్టుకున్నది. ఆ మూలికను తినవద్దు, తింటే చచ్చిపోతారు అని గోషాయి గబగబా పెద్దగా అరిచాడు. నీవు చెప్పినట్లు చచ్చిపోతే నీ మూలిక పనిచేసినట్లే, లేకపోతే నీ మాట అబద్ధం. ఆయుర్దాయం ఉన్నవాడిని ఇవి చంపుతాయా? ఆయుర్దాయం లేనివాడిని ఇవి బ్రతికిస్తాయా? ఆయుర్దాయం తీరినవాడు మందులతో ఎట్లా బ్రతకడో ఆయుర్దాయం ఉన్నవాడు అట్లే చావడు. అమ్మ నవ్వుతూ నెమ్మదిగా చెబుతూ ఆ మూలికను నమిలి మృంగింది. విచిత్రం, ఆ మూలిక అమ్మను ఏమీ చేయలేదు. ఘోషాయి ఆశ్చర్యపోయాడు. అప్పుడు అమ్మ వయస్సు 3 సంవత్సరాల 9 మాసాలు. అమ్మమ్మ మళ్ళీ గర్భవతి అయింది. అమ్మమ్మకు జ్వరము దగ్గు ప్రారంభమైనాయి. 3వ మాసంలో వంటింటి మధ్యలో ఉన్న మట్టి గోడ పడగొట్టించి అమ్మమ్మ రాతి గోడ కట్టించింది. ఆ పని తాతగారికి ఇష్టం లేదు. అప్పటి నుండి అమ్మమ్మకు జబ్బు ఎక్కువైంది. తాతగారికి అనుమానం ప్రబలింది. తెనాలిలో కానీ బాపట్లలో కానీ సరి అయిన వైద్యం చేయించాలనే ఉద్దేశంతో అమ్మమ్మగారి అమ్మ అయిన జానకమ్మ గారి కోసం తెనాలి కబురు చేశారు. ఆమె వచ్చింది. అమ్మమ్మను బాపట్ల తీసుకువెళ్ళడానికి నిశ్చయమైంది. మేనా వచ్చి వాకిలి ముందు ఆగింది. అమ్మమ్మ ఇల్లంతా సర్దింది. అన్నీ తాతగారికి అప్పచెప్పింది. అమ్మకు నగలు చేయించడానికి ఎంత బంగారం ఉన్నది, ఏ కంసాలకి ఎంత ఇచ్చింది వివరాలు చెప్పింది. తాతగారికి నమస్కరించింది. గడప దాటుతూ ఉన్నది. ఎవరో తుమ్మారు. తాతగారు గతుక్కుమన్నారు. కాసేపుండి బయలుదేరవచ్చునులే అన్నారు తాతగారు. అమ్మమ్మ లోపలికి వెళ్ళింది.
గ్రామజనం అధిక భాగం అక్కడనే ఉన్నారు. అందరికీ అమ్మమ్మ తిరిగి రాదనే భావం బలంగా ఏర్పడింది. అందరి మనసుల్లోనూ, కన్నుల్లోనూ, మాటల్లోనూ తాతగారి యందు సానుభూతి, పిల్లల యందు కరుణభావము స్ఫురించాయి. ఇది కూడా నా మెడకు కట్టిపోతుందేమో, ప్రతి తరానికి తప్పదు కాబోలు అని తాతమ్మ కూడా విచారగ్రస్త అయింది. అమ్మ తాతగారి కలవరం గుర్తించింది. తాతమ్మ కలతను గమనించింది. గ్రామజనుల మనోగత భావాన్ని అర్థం చేసుకున్నది. కానీ అమ్మ హృదయంలో భయదుఃఖాలకు తావులేకపోయింది. మనసు నిర్వికారంగానూ నిశ్చలంగానూ ఉన్నది. అమ్మమ్మ పాద ప్రక్షాళనం చేసుకుని కొన్ని క్షణాలు విశ్రమించి తిరిగి ప్రయాణ సన్నద్ధురాలైంది. చాకళ్ళు మేనా సిద్ధపరిచారు. అమ్మమ్మ తాతగారి వద్దకు వచ్చింది. శోకం లోలోపల పొంగుతున్నది. బలవంతాన అణుచుకోవడంలో వణికే పెదవులు బిగబడుతూ శుభ్ర కపోలాలను అశ్రుసిక్తం చేయడానికి కరుణతో సంకోచపడుతున్న కందోయితో ఒక్క క్షణం తాతగారి ఎదురుగా నిలబడ్డది. చంకలో అమ్మను తాతగారికి అందించింది. ఎందుకో క్షణక్షణానికి వెల్లువవలే ఉద్ధృతమవుతూ దుఃఖం ఉబుకుతోంది. తన కంటినీరు తాతగారి కంట పడకూడదనే ఉద్దేశంతో శోకంతో సంకుల సమరం చేసి విఫలయ్యి మొదలు నరికిన చెట్టు వలె, దెబ్బతిన్న పిట్టవలే అమ్మమ్మ తాతగారి పాదాల మీద వాలిపోయింది. శోకం కట్టలు తెంచుకున్నది. తాతగారి కన్నులు వినీలమై ఆషాఢ పయోధరాలై అమ్మమ్మ తలను తడుపుతున్నాయి. తాతగారి చంకలో ఉన్న అమ్మ తన చిన్న చేతితో తాతగారి కన్నీరు తుడుస్తూ, తప్పు నాన్న, అమ్మను లేవమను అన్నది. కారే కన్నీరు తుడుచుకుని అమ్మను ప్రక్కనే ఉన్న చాప మీద కూర్చోబెట్టి 2 భుజాలు పట్టుకుని అమ్మమ్మను లేవదీసి ఆమె తలను తన గుండెలకు హత్తుకుని, పర్వాలేదు, నయమవుతుంది, అయినా నీదేమున్నది, నా కళత్రయోగం మంచిదైతే నీకు తగ్గుతుంది అని ఓదారుస్తూ కన్నీరు తుడిచి, అమ్మాయి కోసమైనా ఊరుకో, లేకపోతే అది బెంబేలు పడుతుంది అని అమ్మ వంక చూచారు. వటపత్ర సాయిలా అమ్మ తల క్రింద చెయ్యి పెట్టుకొని పడుకుని ఆకాశం వంక చూస్తున్నది. ఆ వదనంలో ఏ విధమైన మార్పు లేదు. ఆ కన్నులు అతి ప్రశాంతంగా ఉన్నాయి. అమ్మకిదేమీ అర్థం కాలేదని తాతగారు సంతోషించి అమ్మను తీసుకొని ఎత్తుకుని అమ్మమ్మ చెయ్యి పట్టుకుని మేనా వద్దకు నడిపించుకెళ్లారు. దుఃఖోపహతురాలైన అమ్మమ్మ భారంగా నడుస్తుంటే అక్కడ చేరిన జనుల హృదయాలు ఆర్ద్రమైపోయాయి. అమ్మమ్మ మేనాలోకి ఎక్కింది. ఒక్క క్షణం తాతగారి ముఖంలోకి, ఒక్క క్షణం అమ్మ వంక చూచి చేతులు చాపింది. తాతగారు అమ్మను అందించారు. కొబ్బరికాయ కొట్టి మేనా ఎత్తుకున్నారు. అమ్మను రొమ్ముల కదుముకొని అమ్మమ్మ సర్వం మరిచిపోయింది. దారి పొడుగున అమ్మమ్మకు భర్తను గురించి కన్నా, కుమారుని గురించి కన్నా అమ్మను గురించిన ఆలోచనే. అమ్మా, నేను పోతే నీవు ఎక్కడ ఉంటావమ్మా అడిగింది చిన్నారి అమ్మను. అంతటా అన్నదమ్మ. అంటే? ఎక్కడైనానమ్మా. అంటే మీరెక్కడ ఉంచితే అక్కడ. అట్లా కాదమ్మా, ఎవరి వద్ద ఉంటావో చెప్పు అమ్మమ్మ అడిగింది. అందరి వద్దనూ ఉంటానమ్మా. సరిగా చెప్పమ్మా. ఎవరి వద్దనైనా సరే, మీ ఇష్టం అంది అమ్మ. నా పిచ్చి తల్లి అని అమ్మ నుదుటి మీద అమ్మమ్మ ముద్దు పెట్టుకొని అన్నది. ఎవరైనా అంటే వాళ్ళు నిన్ను సరిగా చూడవద్దు? నేను వారిని సరిగా చూడాలిగా అమ్మ సమాధానం. కాదమ్మా, పెద్దవాళ్లే సరిగా చూడాలి. అది కాదమ్మా, సరిగా చూచిన వాళ్లే పెద్దవాళ్ళు అన్నదమ్మ. ఆ మాట వినేటప్పటికీ అమ్మమ్మ మనసు చివారున గతంలోకి దూసుకెళ్ళింది. 2 ఏళ్ల క్రితం ఒకసారి పొన్నూరులో నేనే అమ్మనై ఉంటాగా అన్న అమ్మ మాట స్ఫుటంగా వినిపించింది. అమ్మమ్మ ఆలోచన ప్రవాహంలో ప్రయాణం చేస్తూ ఉంటే హఠాత్తుగా మేనా ఆగింది. ప్రక్కనే ములుకుదురు గ్రామంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలోని ధ్వజస్తంభపు చిరుగంటలు గాలికి కదిలి మ్రోగుతున్నాయి. చాకళ్ళు చెప్పులు విప్పి చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. అమ్మమ్మ కూడా అంజలి ఘటించి అటు చూచింది. దేవాలయం గోపురం మీద అమ్మ తన వంకనే చూస్తూ నవ్వుతూ చేతులు చాపింది. ఆ చేతులు చాపడం తల్లి పిల్ల కోసం చాపినట్లుగా ఉన్నది. ఒక్క క్షణం పాటు అమ్మమ్మ నిశ్చేష్ట అయింది. తెప్పరిల్లి ఒడిలోకి చూసుకున్నది. అమ్మ మామూలుగానే ఒడిలో పడుకుని ఉన్నది. తిరిగి మేనా సాగింది.
అమ్మను చూసుకుంటూ ఏవేవో జ్ఞాపకాలు తనను ముంచెత్తుతుంటే, లేక లేక ఈ నలుసు బ్రతికితే చూచుకోవడానికి లేకుండా ఈ చావు ఇప్పుడే వస్తుందా అని విచారిస్తూ ఉండగా మేనా బాపట్లలో చిదంబరరావు తాతగారింటి ముందు ఆగింది. చిదంబరరావు గారు ఎదురొచ్చి అమ్మనెత్తుకొని లోపలికి తీసుకెళ్లారు. మరునాటి నుండి డాక్టర్ దేశరాజ్ అప్పారావు గారి వద్ద చికిత్స ప్రారంభమైంది. క్రమంగా 2 నెలల్లో అమ్మమ్మ ఆరోగ్యంలో మంచి మార్పు కలిగింది. అందరికీ ధైర్యం వచ్చింది. అమ్మ విషయంలో మాత్రం ఎవరికీ శ్రద్ధ కనిపించలేదు. అమ్మ అన్నం తిన్నది లేనిది కూడా ఎవరూ గమనించలేదు. శ్రద్ధ కలిగిన తాతమ్మ నిజామాబాద్ వెళ్ళింది. తాతగారికి అమ్మమ్మను గురించిన దిగులు తప్ప మరో ధ్యాస లేదు. అయినా కాలగమనానికి ఏమీ నిరోధం లేదు. అమ్మకు 4వ సంవత్సరం వెళ్ళిన 2 మాసాలకు ఒక రోజున చిదంబరరావు గారికి వాడుకగా ముత్తాయిపాలెం నుండి కట్టెలు తెచ్చివేసే మంగతాయారు అన్నపూర్ణమ్మ గారిని డబ్బులు అవసరమని అడిగింది. ఆమె లేవన్నది. తాయారు వెళ్ళిపోయింది. చిల్లర డబ్బులే కదా అత్తయ్య, ఏ గూట్లోనైనా చూడకపోయావా, దొరికేవేమో. పాపం, ఎంతో అవసరమైతే కానీ తాయారు అడగదత్తయ్య, అమ్మ సలహా చెప్పింది అడగకుండాని. చిన్నపిల్లకు నీకెందుకు అని విసుక్కుంటూనే అన్నపూర్ణమ్మగారు వెళ్ళి వెతికింది. ఒక గూట్లో మూల చిల్లర దొరికాయి. నీవే ఇచ్చిరా వెళ్ళు, అంత జాలిగల దానవు అని డబ్బులు అమ్మకు ఇచ్చింది. తాయారును వెతుక్కుంటూ అమ్మ బయలుదేరింది. ఒక చిల్లర కొట్లో తాయారు అప్పు కోసం వర్తకుని ప్రాధేయపడుతున్నది. వర్తకుడు కసురుకుంటున్నాడు. తాయారు కన్నీళ్ల పర్యంతమైంది. మీరే ఇవ్వకపోతే ఇంకా ఎవరిస్తారు అన్న తాయారుతో, అందరికీ ఎవరిస్తారు, ఆ దేవుడే అని హేళనగా సమాధానం చెబుతూ ఉండగా అమ్మ పరిగెత్తుకెళ్ళి తాయారు దోసిట్లో డబ్బులు పోసింది. వర్తకుడు ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాడు. తాయారు ఆనందంతో నిశ్చేష్టయింది. అప్పటిదాకా కనుకొలకల్లో నిలిచిన నీరు జలజలా రాలింది. అమ్మను అమాంతంగా ఎత్తుకుని కావలసిన వెచ్చాలు కొనుక్కున్నది. మా ఇంటికొస్తావా, వెళదాం అని అమ్మని అడిగింది. ఎప్పటి నుండో తాయారుకు అది తీరని కోరిక. అమ్మ ఆనాడు సరే అన్నది. పట్టలేని సంతోషంతో అమ్మని ఇంటికి తీసుకెళ్ళి తాయారు గబగబా వేరుశనక్కాయలు ఒలిచి అమ్మ ఒడిలో పోసి బెల్లంగడ్డ చేతికిచ్చి వాకిట్లో ఆడుకొనమని చెప్పి తాను ఇంట్లోకి వెళ్ళి వంట పనిలో నిమగ్నమైంది. తాయారుకు చెప్పకుండా అమ్మ మెల్లమెల్లగా నడిచి సముద్రపు ఒడ్డుకు వెళ్ళింది. గ్రుడ్డి వెన్నెల సముద్రం మీద పరుచుకున్నది. చిన్న చిన్న అలలు ఒడ్డున తిరిగే అమ్మ మృదు పాదాలు స్పర్శించాలనే తపనతో ఎంత ముందుకు వద్దామనుకున్నా మధ్యలోనే కరిగిపోతున్నాయి. చేరలేని వేదనతో అవి చేసే ఘోషకు సానుభూతిగా వాయువు శృతి కలుపుతున్నది. అంతలో ఒక జాలరి అమ్మ వద్దకొచ్చాడు. చిన్నపిల్ల, ఒంటరితనం, ఒంటి నిండా సొమ్ములు. చూచిన జాలరి మనసులో దౌష్ట్యం తలెత్తింది. లాలనగా అమ్మనెత్తుకున్నాడు. మాటలతో బుజ్జగిస్తూ బొడ్డులో దాచుకున్న జామపండును తీసి తినిపిస్తూ సొమ్ములు ఒలుచుకున్నాడు. అన్నీ కలిసి బాగా బరువుగా ఉన్నాయి. ఎంతో డబ్బొస్తుంది, తన దారిద్ర్యం తీరుతుంది అని సంతోషించాడు. కానీ ఈ పిల్లెవరితోనైనా చెబితే ఈ సొమ్ముతో పాటు తన ప్రాణం కూడా దక్కదు అని భయపడ్డాడు. కనుక ఈ పిల్లను నామరూపాలు లేకుండా చేయాలి అన్న క్రూరమైన ఆలోచన మొలకెత్తటము, వేళ్లు తన్నుకొని మహావృక్షమై తన హృదయమంతా పరుచుకోవటము ఒకే లిప్తకారంలో జరిగాయి. అమ్మ మౌనంగా చూస్తూ ఉన్నది. భయంతో కేకలు వేయలేదు, దుఃఖంతో శోకాలు పెట్టలేదు, ద్వేషంతో తిరగబడలేదు. జామపండు తినిపిస్తున్నప్పుడు ఎట్లా ఉన్నదో సొమ్ములు ఒలుచుకునేటప్పుడు అంత స్థిమితంగానూ ఉన్నది. అయినా ఆ దుర్మార్గుని ఆలోచనలో మార్పు లేదు. ఆ హృదయంలో క్రౌర్యానికి తప్ప కరుణకు స్థానం లేదు. స్వార్థం దయాధర్మాలను నొక్కివేసింది. 2 చేతుల అమ్మనెత్తి సముద్రంలోకి బలంగా విసిరేశాడు. ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు కాంతిలో సముద్రమే కాదు, జగత్తంతా ఒక్కసారి తళుక్కుమన్నది. కత్తి జళిపింపు లాంటి ఆ కాంతికి కరడుగట్టిన జాలరి గుండెలోని చీకటి రాసి ఛిన్నమైపోయింది. అమ్మా అని ఒక్కసారి కెవ్వున కేక వేసి ఏమీ అర్థం కాక ముందుకు పరిగెత్తాడు. ఏమీ కనిపించక ఆవేశంతో సముద్రపు లోతుల్లోకి వెళ్ళాడు. కెరటాలు కసిగా నిర్దయగా అతడిని పడవేశాయి. అతడు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యాడు. అప్పుడు 2 చేతులు నీటి నుండి లేవతీసి పైకెత్తి విసిరివేశాయి.
అతడు ఒడ్డున పడ్డాడు. కళ్ళు తెరిచేటప్పటికీ అమ్మ మామూలుగానే కూర్చుని ఉన్నది. కానీ ఆ ముఖంలో, కన్నుల్లో వెలిగే జ్వాలను అతడు చూడలేకపోయాడు. అమాంతం వెళ్ళి అమ్మ పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. అమ్మ అతడి వీపు రాస్తూ, లేనాన్న, ఎందుకు అన్నది ఏమీ తెలియనట్లు. తప్పు చేశానమ్మా, నా తప్పు ఖాయమ్మా అంటూ లేచి కూర్చుని చెంపలు వాయించుకొని అక్కడనే రాసిపోసి ఉన్న సొమ్ములు తీసి అమ్మకు ఒక్కొక్కటే అలంకరిస్తుంటే అమ్మ అన్నది, నీవు ఒలిచింది నీ సొమ్మే నాయనా, నీవు బ్రతికి వచ్చావు, అంతే చాలు. నాకదే సొమ్ము, నీకిదే సొమ్ము. తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము. జాలరి ఆ మాటలు వినక నగలన్నింటినీ పూర్తిగా అమ్మకు అలంకరించాడు. బ్రతిమాలి అమ్మను ఇంటికి తీసుకువెళ్ళి తొడమీద కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించి ఆ రాత్రి తన ఇంట్లోనే పడుకోబెట్టుకున్నాడు. తెల్లవారిన తర్వాత అమ్మ ప్రయాణమైంది. జాలరి తాను తోడు వచ్చి ఇంటి వద్ద దించుతానన్నాడు. నేను వచ్చేటప్పుడు నీవు వచ్చావా? వచ్చిన తర్వాతనైనా నీవు ఏం చేశావు? ఎప్పుడూ రక్షణ శిక్షణలు ఒకరివే. నాకు మాత్రం నీ ఇంటిలో భక్షణ జరిగింది అని చెప్పి బయలుదేరి అమ్మ తాయారింటికెళ్ళింది. తాయారు రాత్రంతా అమ్మ కోసం వెతికి వెతికి ఒక్కతే ఇంటికి వెళ్ళి ఉంటుందని సమాధానపడ్డది. కానీ మళ్ళీ అమ్మను చూచి ఆశ్చర్యపోయింది. రాత్రి ఎక్కడ ఉన్నావమ్మా అడిగింది. జరిగినదంతా దాచి రాత్రి జాలరింటిలో పడుకున్నానని చెప్పి బయలుదేరింది అమ్మ. తాయారు ఆ పూటకు అమ్మను తన ఇంట్లో ఉంచుకుని మధ్యాహ్నం నుండి తీసుకువెళ్ళి చిదంబరరావు గారింటి వద్ద దించుతానన్నది. కానీ అమ్మ ఆగక తాతగారింటికి వచ్చింది. వచ్చేటప్పటికి 10:30 అయింది. సరాసరి లోపలికి వెళ్ళి మంచం మీద నిద్రపోతున్న అమ్మమ్మను చూచి మేడ మీదకెళ్ళింది. చిదంబరరావు గారు ఆ పూటనే మద్రాసు నుండి వచ్చి భోజనం చేసి కోర్టుకెళ్ళారు. అమ్మ ఆ రాత్రి ఇంట్లో లేదని గాని ఎక్కడికో వెళ్ళిందని గాని ఎవ్వరూ గమనించలేదు, ఏమీ అడగలేదు. అమ్మమ్మకు 7వ నెల వచ్చింది. డాక్టర్ గారి శ్రద్ధ వల్ల గాని మందుల శక్తి వల్ల గాని అమ్మమ్మ ఆరోగ్యం పుంజుకున్నది. ఆనాడు శ్రావణ అమావాస్య. ఉదయం 7 గంటల సమయం. అమ్మమ్మ తాతగారిని అడిగింది, నాకు కొంచెం తగ్గింది కదా, ఇంటికి వెళదామా? అంతలో అమ్మమ్మగారి తండ్రి వెంకట సుబ్బారావు గారు తెనాలి నుండి ఫోన్ చేశారు, అమ్మమ్మకి ఎట్లా ఉన్నది అని. కులాసాగా ఉన్నట్టు సమాధానం చెప్పారు. అలవాటు ప్రకారం డాక్టర్ గారు వచ్చి చూచెళ్ళారు. మామూలుగానే మందు పంపారు. అమ్మమ్మ ఆ మందు తీసుకున్నది. మరుక్షణం నుండి కడుపులో బాధ మొదలైంది. మధ్యాహ్నం 1:30 అయింది. బాధ ఎక్కువైంది. అమ్మమ్మ మెలికలు తిరుగుతున్నది. అందరూ చుట్టూ చేరారు. ఎవరేం చేస్తారు? డాక్టర్ గారు వచ్చారు. నొప్పికి మూలం ఆయనకు తెలియలేదు. ఏదేదో ఆలోచించారు. ఏవేవో మందులిచ్చారు. ఫలితంలో మార్పు లేదు. సాయంకాలం 4 అయింది. అమ్మమ్మ తానిక బ్రతకనని స్పష్టంగా చెప్పింది. కోర్టు నుండి చిదంబరరావు గారు వచ్చారు. తెనాలి మళ్ళీ ఫోన్ చేశారు, అమ్మమ్మకు ప్రమాదంగా ఉన్నదని. చిదంబరరావు గారు అమ్మమ్మ పక్కలో కూర్చుని గద్గద కంఠంతో అడిగారు, ఏమమ్మా, ఏం చేస్తావు? నేను చేసేదేమున్నది? మీరు మాత్రం చేయగలిగినది ఏమున్నది? బ్రతికిద్దామని ఇక్కడికి తీసుకువచ్చారు. డాక్టర్ గారు మీరు శాయశక్తిలా కృషి చేశారు. నాకే రోజులు లేవు. కానీ అంతలో నొప్పి పొర్లు ఎక్కువైందేమో. అమ్మమ్మ ఒక్క కేక పెట్టి చుట్టలు చుట్టుకుపోయింది. చిదంబరరావు గారు అమ్మమ్మను ఒళ్ళోకి తీసుకున్నారు. బాధతో నల్లపడిపోయిన అమ్మమ్మ ముఖం చూస్తుంటే వారి కన్నులు నీటికుండలైనాయి. ఆయన అమాయకుడు, ధర్మరాజు లాంటివాడు. పిల్లవాడు అల్లరివాడు. పిల్లకేమో నోట్లో నాలుక లేదు. ఎవరు ఎట్లా బ్రతుకుతారో ఆయాసంతో చెప్పలేక అమ్మమ్మ ఒక్కొక్క మాటే చెబుతున్నది. నీకెందుకమ్మా ఇప్పుడు ఇదంతా అన్నారు చిదంబరరావు గారు. ఈ నా చిట్టి తల్లి బ్రతికితే అంటూ దగ్గరనే ఉన్న అమ్మను అమాంతం దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకొని బావురుమన్నది అమ్మమ్మ. చిదంబరరావు గారు అమ్మను అమ్మమ్మ దగ్గర నుండి తన వద్దకు లాక్కుని ఏమీ మాట్లాడక పడుకో అని బ్రతిమాలారు. బ్రతికితే కూడు గుడ్డ ఉన్న చోట ఇవ్వండి, మొత్తం నా బంగారం అంతా దానికే ఇవ్వండి. అంతలో బాపట్ల వెంకటరావు గారు లోకల్ ఫండ్ డాక్టర్ గారిని తీసుకొచ్చారు. డాక్టర్ గారు పరీక్షించారు. వైద్యంలో పొరపాటు జరిగింది అని తేల్చి అప్పటికే పరిస్థితి చెయ్యి జారిపోయిందని నిర్ణయించి డాక్టర్ అప్పారావు గారి మీద న్యాయశాస్త్ర రీత్యా
చర్య తీసుకోవచ్చన్నారు. అంత దుఃఖంలో ఉన్నప్పటికీ తాతగారు కలుగజేసుకొని, ఎవరి మీదనూ ఏ చర్యలు అవసరం లేదు, ఇదంతా నా విధి, పిల్ల పుట్టినప్పుడే అనుకున్నాను అని సర్దివేశారు. జానకమ్మ గారు తెనాలి నుండి డాక్టర్ తుమ్మలపల్లి హరినారాయణ గారిని పిలిపిస్తే బాగుంటుందన్నది. సీతాపతి తాతగారు తెనాలి వెళ్ళటానికి స్టేషన్కి వెళ్ళారు. అమ్మమ్మ మామయ్యను అమ్మను దగ్గరకు పిలిచి వారి 2 చేతులు దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని ఆ 2 చేతులు కలిపి చిదంబరరావు గారి చేతుల్లో పెట్టి, ఆయన గారున్నారా అని అడిగింది. లేరమ్మా, ఆ చెప్పేదేమిటో మాకు చెప్పమ్మా. వారికి చెప్పే మాట మీకెట్లా చెప్పేది? అమ్మమ్మ స్వరం కూడా హీనదశకు వచ్చింది. కన్నుల్లో కాంతి పలుచబడింది. అమ్మను మామయ్యను లోపలికి తీసుకువెళ్ళి అన్నం పెట్టారు. ఆయన్ను పిలవండి. అమ్మమ్మ అవసాన దశను గుర్తించి స్టేషన్కు మనిషిని పరిగెత్తించారు. మనిషి చేరే లోపలనే బండి కూత వేసి సాగింది. రాత్రి 8:30 గంటలకు లేరా లేరా రాలేదా అంటూ అమ్మమ్మ కన్ను మూసింది శాశ్వతంగా. చుట్టూ ఉన్న జనం గొల్లుమన్నారు. అధ్యాయం 6 సమాప్తం. జయ హో మాతా.